వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ 2 మైన్స్ ఎగ్జామ్స్ పేపర్ 2 సెక్షన్ బి శాస్త్రీయ విజ్ఞానము మరియు సాంకేతికత యూనిట్ 1 సాంకేతిక మిషన్లు విధానాలు మరియు వాటి అనువర్తనాలులో టాపిక్ 1 శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పరిచయం 1. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీలు ఇప్పటివరకు 4 సైన్స్ పాలసీలు రూపొందించబడి అమలుపరచగా 2020 స్టీప్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ డ్రాఫ్టింగ్ పూర్తయి పబ్లిక్ డొమైన్లో ఉంచబడింది. ఈ సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ SPR 1958. 2. టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ TPS 1983. 3. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ STP 2003 అండ్ 4. సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ STIP 2013. ఈ సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ SPR 1958. ప్రశ్న 1. 1958 నాటి శాస్త్రీయ విధాన తీర్మానం ఏమిటి? సమాధానం SPR 1958 ప్రధానంగా సైన్స్ పాలసీకి సంబంధించిన పత్రం. ఇది భారతదేశ శాస్త్రీయ ప్రయత్నాలకు మరియు మనస్తత్వానికి పునాదిగా పనిచేసింది. సంక్షేమ రాజ్య అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టుబడులు అవసరమని గ్రహించడం నుండి ఈ నిర్ణయం వచ్చింది. హోమీ జహంగీర్ బాబా దీని ముసాయిదాను రూపొందించారు. ఈ పాలసీని భారతదేశ మొదటి విజ్ఞానశాస్త్ర పాలసీ తీర్మానంగా ఫస్ట్ సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ ఆఫ్ ఇండియా పేర్కొంటారు. భారత ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా విజ్ఞానశాస్త్ర సామర్థ్యాన్ని పెంచి దాని ఆధారంగా వివిధ రంగాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రశ్న 2. 1958 శాస్త్రీయ విధాన తీర్మానాన్ని ఎవరు రూపొందించారు? సమాధానం భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మార్చి 1958 4న తొలిసారిగా జాతీయ శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారత పార్లమెంటు 1958లో మొట్టమొదటి ముఖ్యమైన శాస్త్రీయ విధాన తీర్మానాన్ని ఆమోదించింది. విధాన పత్రాన్ని అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం రూపొందించింది. ప్రశ్న 3. సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ 1958 యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సమాధానం SPR 1958 భారతదేశంలో సైంటిఫిక్ ఎంటర్ప్రైజ్ మరియు సైంటిఫిక్ టెంపర్కు ఆధారాన్ని ఏర్పాటు చేసింది. నెహ్రూ భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా భావించారు. సంక్షేమ రాజ్య స్థాపన సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టుబడుల ద్వారా మాత్రమే సాధించబడుతుందని గ్రహించడం నుండి ఈ తీర్మానం ఉద్భవించింది. అందువలన సైన్స్ మరియు టెక్నాలజీ సామాజిక ఆర్థిక పరివర్తనకు ఒక సాధనంగా ఉపయోగపడతాయి. విశిష్ట లక్షణాలు: స్వచ్ఛమైన మరియు అనువర్తిత శాస్త్ర పరిశోధన మరియు సామర్థ్యాన్ని పెంపొందించడంలో శాస్త్రీయ వ్యాపారాన్ని పెంపొందించడం. శాస్త్రీయ కార్యకలాపాలు, ఆవిష్కరణ మరియు కొత్త జ్ఞానం యొక్క వ్యాప్తికి అవకాశాలు. SPR 1958 యొక్క ఉద్దేశ్యం స్వచ్ఛమైన శాస్త్ర పరిశోధన, అనువర్తిత శాస్త్ర పరిశోధన మరియు సామర్థ్య పెంపుదలలో పెద్ద ఎత్తున శాస్త్రీయ వ్యాపారాన్ని పెంపొందించడం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి శాస్త్రవేత్తల తగినంత సరఫరాను నిర్ధారించడానికి విద్యా కార్యక్రమాలను అభివృద్ధి చేయడం చాలా అవసరమని SPR 1958 గుర్తించింది. ప్రశ్న 4. సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ 1958 ప్రభావం ఏమిటి? సమాధానం అనేక శాస్త్రీయ సంస్థలు మరియు జాతీయ ప్రయోగశాలల ఆవిర్భావం. RD పరిశోధన మరియు అభివృద్ధి మరియు ఉన్నత విద్యలో బలమైన పునాది. 1958 సైన్స్ పాలసీని సమర్థవంతంగా అమలు చేయటం వల్ల మన దేశంలో కింది సంస్థలు ఏర్పడ్డాయి. 1. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO 1958. 2. శాస్త్ర సాంకేతిక విభాగం 1971. 3. అంతరిక్ష విభాగం 1972. 4. పర్యావరణ విభాగం 1980. ప్రభుత్వం ఈ పాలసీలో స్వయం సమృద్ధిని, సుస్థిరమైన అభివృద్ధిని ప్రతిపాదించింది.
సమాధానం ఎస్పీఆర్ 1958 ప్రధానంగా సైన్స్ పాలసీకి సంబంధించిన పత్రం. ఇది భారతదేశ శాస్త్రీయ ప్రయత్నాలకు మరియు మనస్తత్వానికి పునాదిగా పనిచేసింది. సంక్షేమ రాజ్య అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టుబడులు అవసరమని గ్రహించడం నుండి ఈ నిర్ణయం వచ్చింది. తత్ఫలితంగా సామాజిక ఆర్థిక మార్పును ప్రభావితం చేయడానికి సాంకేతికత మరియు సైన్స్ ఉపయోగించబడతాయి. 2 సాంకేతిక విధాన ప్రకటన టిపిఎస్ 1983. ప్రశ్న 1 1983 సాంకేతిక విధాన ప్రకటన టిపిఎస్ అంటే ఏమిటి? సమాధానం సాంకేతిక విధాన ప్రకటన టిపిఎస్ 1983లో స్వదేశీ సాంకేతికతలను ప్రోత్సహించడం మరియు అభివృద్ధి చేయడం ద్వారా సాంకేతిక సామర్థ్యం మరియు స్వావలంబనను సాధించే లక్ష్యంతో స్థాపించబడింది. ప్రశ్న 2 1983 సైన్స్ టెక్నాలజీ పాలసీ వెనుక ప్రేరణ ఏమిటి? సమాధానం 1958లో ఎస్పీఆర్ ఆమోదం పొందిన తరువాత భారతదేశం తన శాస్త్రీయ వ్యాపారాన్ని విస్తరించడానికి తరువాతి 3 దశాబ్దాలు గడిపింది. భారతదేశం 1980 నాటికి అంతరిక్షం, పారిశ్రామిక పరిశోధన, అణుశక్తి, రక్షణ పరిశోధన, బయోటెక్నాలజీ, వ్యవసాయం మరియు ఆరోగ్యంలో అధునాతన శాస్త్రీయ మరియు సాంకేతిక అవస్థాపనను కలిగి ఉంది. 1980ల ప్రారంభంలో భారతదేశం ఒక పటిష్టమైన పారిశ్రామిక మరియు వ్యవసాయ పునాదిని, అలాగే ఒక పెద్ద సమూహాన్ని స్థాపించింది. శిక్షణ పొందిన మానవ వనరుల టిపిఎస్ 1983 తదుపరి ప్రధాన విధాన పత్రం సాంకేతిక అభివృద్ధి ద్వారా ప్రజల ఆకాంక్షలను చేరుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఎందుకంటే సాంకేతికత జీవితాలను ప్రభావితం చేయడానికి మరియు సామాజిక అంచనాలను పెంచడానికి ఎక్కువగా కనిపిస్తుంది. విశిష్ట లక్షణాలు స్థానిక, మానవ మరియు మెటీరియా ఆయి వనరుల వినియోగాన్ని గరిష్టీకరించండి. కొత్త రంగాలలో సాంకేతిక స్వీయ విశ్వాసాన్ని బలోపేతం చేయండి. సమాచారం సాంకేతిక కాల్ ఎలక్ట్రానిక్స్ మరియు బయోటెక్నాలజీ ద్వారా అభివృద్ధి. ప్రశ్న 3 సాంకేతిక విధాన ప్రకటన 1983 ప్రభావం ఏమిటి? సమాధానం స్వదేశీ సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి, భారతీయ పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించడానికి సాంకేతిక అభివృద్ధి నిధి టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ టీడీబీ స్థాపించబడింది. టిపిఎస్ 1983 భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న మరియు ప్రస్తుత సాంకేతికతలు ఎంత ఉపయోగకరంగా ఉండబోతున్నాయనే దానిపై నిరంతర మరియు క్రమబద్ధమైన అంచనాల అవసరాన్ని హైలైట్ చేసింది. టెక్నాలజీ ఫోర్కాస్టింగ్ మరియు ముఖ్యంగా పెద్ద పెట్టుబడులు మరియు లేదా ఉత్పత్తి విలువ కలిగిన మంత్రిత్వ శాఖలలో అంచనా అధ్యయనాలు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ టీఫక్ స్థాపించబడింది. 3. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఎస్టీపీ 2003. ప్రశ్న 1 2003 సైన్స్ టెక్నాలజీ పాలసీ అంటే ఏమిటి? సమాధానం ఎస్టీపీ 2003 భారత ప్రభుత్వం ద్వారా సైన్స్ మరియు టెక్నాలజీకి అనుగుణంగా పెరుగుతున్న ప్రపంచీకరణ ప్రపంచంలో పోటీగా ఉండటానికి మరియు సమానమైన మరియు స్థిరమైన అభివృద్ధి యొక్క మా ప్రాథమిక లక్ష్యాన్ని చేరుకోవడానికి రూపొందించబడింది. ప్రశ్న 2 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003 లక్ష్యం ఏమిటి? సమాధానం ఎస్టీపీ 2003 ప్రణాళిక మరియు విధాన రూపకల్పనకు సంబంధించి శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణుల నుండి ఇన్పుట్ను సేకరించేందుకు మంత్రిత్వ శాఖలు మరియు ఏజెన్సీలలో యంత్రాంగాలను అభివృద్ధి చేసే ప్రక్రియను కలిగి ఉంది. అలాగే 2% పెట్టుబడిని పెంచే లక్ష్యంతో ఆర్&డి రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చింది. ప్రశ్న 3 సాంకేతిక విధాన ప్రకటన 1983 ప్రభావం ఏమిటి? సమాధానం మొత్తం ఆర్&డి పెట్టుబడిలో గణనీయమైన పెరుగుదల ఉంది. పబ్లిక్ మరియు ప్రైవేట్ పెట్టుబడి రెండింటిలోనూ పెరుగుదల.
ఎస్టిపి 2003 ఆదేశాన్ని ఆమోదించిన తర్వాత 10 సంవత్సరాల వ్యవధి ముగింపులో ఆర్డి పెట్టుబడులు జాతీయలో 2కి చేరుకోనప్పటికీ ఆదేశం ద్వారా ఇది ప్రపంచవ్యాప్తంగా బెంచ్మార్క్ చేయబడిన 0.7% వద్ద ఉంది. జీఈపీ యొక్క పబ్లికేషన్ ర్యాంకింగ్స్లో భారత్ గణనీయమైన జంప్ చేసింది. మానవ సామర్థ్యంలో స్థిరమైన పెరుగుదల కూడా ఉంది. 4. సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ స్టిప్ 2013. ప్రశ్న 1. సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ 2013 అంటే ఏమిటి? సమాధానం ది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సెంటెనరీ సెషన్లో కొత్త సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీని ఆవిష్కరించిన పీఎం కోల్కతాలో ఈరోజు జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ శతాబ్ది సెషన్ ప్రారంభ సెషన్లో భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీకి దాని మొదటి కాపీని అందించడం ద్వారా సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ ఎస్టీఏ 2013ని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆవిష్కరించారు. సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ 2013 స్టిప్ 2013 భారతదేశాన్ని మొదటి 5 ప్రపంచ శాస్త్రీయ శక్తులలో ఉంచడానికి రూపొందించబడింది. ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు దేశంలో ఏస్టీ నేతృత్వంలోని ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం, ఆర్లో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడం మరియు సామాజిక ఆర్థిక ప్రాధాన్యతలకు లింక్ చేయడం. 12వ పంచవర్ష ప్రణాళిక 2012 నుంచి 17 వరకు ఆర్డి సౌకర్యాల స్థాపన మరియు అభివృద్ధి, రాష్ట్రాలతో సాంకేతిక భాగస్వామ్యాల ఏర్పాటు, మెగా సైన్స్ ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం మొదలైన వాటిని నొక్కి చెప్పింది. ప్రశ్న 2. సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ 2013 లక్ష్యం ఏమిటి? సమాధానం ఎస్టీఏ పాలసీ భారతీయ శాస్త్రీయ సమాజానికి ప్రైవేట్ మరియు పబ్లిక్ డొమైన్లో సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్లు ప్రజల వేగవంతమైన, స్థిరమైన మరియు సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సంకేతాన్ని పంపడానికి ప్రయత్నిస్తుంది. ఈ విధానం ప్రజల కోసం ఎస్టీఏ మరియు ఎస్టీఏ కోసం ప్రజలు రెండింటిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎస్టీఏ ఫర్ పీపుల్ ఆన్ పీపుల్ ఫర్ ఎస్టీఏ. సైన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్ యొక్క అన్ని ప్రయోజనాలను జాతీయ అభివృద్ధికి మరియు స్థిరమైన మరియు మరింత సమగ్ర వృద్ధికి తీసుకురావడం దీని లక్ష్యం. ఇది ఆర్డి, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కార్యకలాపాలలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా పరిశోధన మరియు అభివృద్ధిపై స్థూల వ్యయం యొక్క సరైన పరిమాణాన్ని కోరుతుంది. ప్రశ్న 3. ఎస్టీఏ విధానం 2013 యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? సమాజంలోని అన్ని వర్గాలలో శాస్త్రీయ దృక్పథం వ్యాప్తిని ప్రోత్సహించడం. అన్ని సామాజిక రంగాలకు చెందిన యువకులలో సైన్స్ యొక్క దరఖాస్తుల కోసం నైపుణ్యాలను పెంపొందించడం. సైన్స్, రీసెర్చ్ మరియు ఇన్నోవేషన్లలో కెరీర్లను ప్రతిభావంతులైన మరియు ప్రకాశవంతమైన మనస్సులకు తగినంత ఆకర్షణీయంగా మార్చడం. సైన్స్ యొక్క కొన్ని ఎంపిక చేసిన సరిహద్దు ప్రాంతాలలో ప్రపంచ నాయకత్వాన్ని పొందడం కోసం ఆర్డి కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం. 2020 నాటికి భారతదేశాన్ని మొదటి 5 ప్రపంచ వైజ్ఞానిక శక్తులలో చేర్చడం. గ్లోబల్ సైంటిఫిక్ పబ్లికేషన్ల వాటాను 3.5% నుండి 7కి పెంచడం మరియు ప్రస్తుత స్థాయిల కంటే టాప్ 1% జర్నల్స్లోని పేపర్ల సంఖ్యను 4 రెట్లు పెంచడం ద్వారా సైన్స్ రీసెర్చ్ మరియు ఇన్నోవేషన్ సిస్టమ్ యొక్క సహకారాన్ని సమ్మిళిత ఆర్థిక వృద్ధి ఎజెండాతో లింక్ చేయడం మరియు శ్రేష్ఠత మరియు ఔచిత్యం యొక్క ప్రాధాన్యతలను కలపడం. ఆర్లో మెరుగైన ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కోసం వాతావరణాన్ని సృష్టించడం. ఇప్పటివరకు విజయవంతమైన మోడళ్లను పునరావృతం చేయడం ద్వారా సామాజిక మరియు వాణిజ్య అనువర్తనాలతో ఆర్డి అవుట్పుట్ను మార్చడం, అలాగే కొత్త పీపీపీ నిర్మాణాలను ఏర్పాటు చేయడం. కొత్త మెకానిజమ్స్ ద్వారా ఏస్టీ ఆధారిత హై రిస్క్ ఇన్నోవేషన్ను కోరడం. పరిమాణం మరియు సాంకేతికత డొమైన్లలో రిసోర్స్ ఆప్టిమైజ్ చేయబడిన ఖర్చుతో కూడుకున్న ఆవిష్కరణలను ప్రోత్సహించడం.
ఎస్టీ పొందిన జ్ఞానం నుండి సంపదను సృష్టించే గౌరవం మరియు రివార్డ్ ప్రదర్శనలను గుర్తించడానికి మనస్తత్వం విలువ వ్యవస్థలను ప్రేరేపించడం. బలమైన జాతీయ ఆవిష్కరణ వ్యవస్థను రూపొందించడం. ప్రశ్న 4 సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ 2013 యొక్క ఆకాంక్షలు ఏమిటి? సమాధానం: ఎస్టీఏ విధానం యొక్క ప్రధాన ఆకాంక్ష అంశాలు: 1. మెరుగుపరచబడిన ప్రైవేట్ రంగ సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా పరిశోధన మరియు అభివృద్ధి (GAD)లో స్థూల వ్యయాన్ని ఈ దశాబ్దంలో ప్రస్తుత 1% నుండి 2కి పెంచడం. 2. భారతదేశంలోని ఆర్డీ సిబ్బంది యొక్క ఫుల్ టైమ్ ఈక్వివలెంట్ (FTE) సంఖ్యను 5 సంవత్సరాలలో ప్రస్తుత బలంలో కనీసం 66% పెంచడం. 3. ఆవిష్కరణల సౌలభ్యం, లభ్యత మరియు స్థోమత పెరగడం, ముఖ్యంగా మహిళలు, సమాజంలోని వికలాంగులు మరియు వెనుకబడిన వర్గాలకు. ప్రశ్న 5. డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటే ఏమిటి? సమాధానం: 21వ శతాబ్దపు జాతీయ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను స్థాపించడం మరియు జాతీయ పురోగతి కోసం వినూత్న సంస్థలు మరియు మనస్తత్వాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో 2010 నుండి 2020 వరకు దశాబ్దం ఈ డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్ గా గుర్తించబడింది. ప్రశ్న 6. సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ 2013 ప్రభావం ఏమిటి? సమాధానం: ఈ విధానం ఫలితంగా లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ, లీగో లార్జ్ హాడ్రాన్ కొలైడర్ (LHC-CRN), ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ (ITER) మరియు స్క్వేర్ కిలోమీటర్ అర్రే (SCA) వంటి ప్రపంచ మెగా సైన్స్ కార్యక్రమాలలో భారతదేశం తన భాగస్వామ్యాన్ని పెంచుకుంది. అయినప్పటికీ ఇంకా ఆవిష్కరణల దశాబ్దంలో ఉన్నందున దాని ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ విధానం యొక్క లోతైన మూల్యాంకనం చేయవలసి ఉంది. 5. నూతన శాస్త్ర సాంకేతిక రూపకల్పనల విధానం డ్రాఫ్ట్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020. భారత ప్రభుత్వం గత 4 శాస్త్ర సాంకేతిక విధానాలకు 1958, 1983, 2003, 2013 ధీటుగా నూతన డ్రాఫ్ట్ పాలసీని రూపొందించి సలహాలు, సూచనల కోసం దీన్ని ప్రజాక్షేత్రంలో పబ్లిక్ డొమైన్ ఉంచింది. జాతీయ విధానం ఆవశ్యకత స్టిప్ 2020 అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో మన జాతీయ పెట్టుబడుల ప్రయోజనాలను పొందేలా చూడాలనే సామూహిక ఆకాంక్ష. ఇది సైన్స్ టెక్నాలజీలో పెట్టుబడిని మార్గనిర్దేశం చేస్తుంది, ప్రోత్సహించే సమగ్ర పాలసీ ఫ్రేమ్వర్క్. విధానం దార్శనికత విజన్ ఆఫ్ ద పాలసీ ఏమిటి? 1. ఆత్మనిర్భరత శాస్త్ర సాంకేతిక రంగాలలో స్వయం సమృద్ధి సాధించడం ద్వారా రానున్న దశాబ్దకాలంలో ప్రపంచంలోని తొలి 3 ఉత్తమ సాంకేతిక ప్రగతి సాధించిన దేశాలలో భారత్ను ఒకటిగా నిలపడం. 2. మానవ మూలధనం హ్యూమన్ కాపిటల్ ప్రజా పౌర కేంద్రీకృత శాస్త్ర సాంకేతిక నవకల్పనలను రూపొందించడం ద్వారా కీలకమైన మానవ మూలధనాన్ని హ్యూమన్ కాపిటల్ పెంపొందించడం. 3. ఆర్డీ ఇన్వెస్ట్మెంట్ కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (RD)లో బడ్జెట్ కేటాయింపులు రెట్టింపు చేయడం ద్వారా పూర్తిస్థాయి పరిశోధకుల సంఖ్యను రెట్టింపు చేయడం. 4. ప్రపంచ పోటీ గ్లోబలీ కాంపిటిటివ్లో వ్యక్తిగత మరియు సంస్థాగత సామర్థ్యాలు శ్రేష్ఠత పెంచడం ద్వారా ప్రపంచ గుర్తింపు మరియు ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందడంలో భారత్ ముందడుగు వేయడం. విధానంలోని ప్రధానాంశాలు లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్. 1. లక్ష్యం శాస్త్ర సాంకేతిక నవకల్పనల రంగంలో పరిశోధనా పద్ధతులు మొదలైన వాటిని ప్రస్తుత దేశీయ అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా వికేంద్రీకృతమైనదిగా బోట్టమ్ అప్ అప్రోచ్ సమ్మిళిత, సమగ్ర విధానంగా రూపొందించి దేశ ప్రజల సమాజం యొక్క సాంఘిక ఆర్థిక ప్రయోజనాలకు ఉపయుక్తంగా ఉండేలా తీర్చిదిద్దడం. 2. ఎస్టీఏ అబ్జర్వేటరీ మరియు కేంద్రీకృత డేటాబేస్ ఎస్టీఏ కోసం కేంద్రీకృత డేటాబేస్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యవస్థలోని ఎస్టీఏ ఎకోసిస్టమ్, అన్ని రకాల కార్యక్రమాలు, వాటికి తోడ్పడే గ్రాంటులు, ఆర్థిక సదుపాయాలు, ప్రోత్సాహకాల గురించి సమాచారాన్ని అంతా ఒకేచోట కేంద్రీకరించడం మరియు పరిశోధనా సమాచారం ఫలితాలను వ్యవస్థలోని వివిధ వర్గాల మధ్య పరస్పరం పంచుకునేలా అందుబాటులో ఉంచడం దీని విధి.
ఒకటి లక్ష్యం శాస్త్ర సాంకేతిక నవకల్పనల రంగంలో పరిశోధనా పద్ధతులు మొదలైన వాటిని ప్రస్తుత దేశీయ అవసరాలు ప్రాధాన్యతలకు అనుగుణంగా వికేంద్రీకృతమైనదిగా బోట్టమప్ అప్రోచ్ సమ్మిళిత సమగ్ర విధానంగా రూపొందించి దేశ ప్రజల సమాజం యొక్క సాంఘిక ఆర్థిక ప్రయోజనాలకు ఉపయుక్తంగా ఉండేలా తీర్చిదిద్దడం. 2 ఎస్టీఏ అబ్జర్వేటరీ మరియు కేంద్రీకృత డేటాబేస్ ఎస్టీఏ కోసం కేంద్రీకృత డేటాబేస్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యవస్థలోని ఎస్టీఏ ఎకోసిస్టమ్ అన్ని రకాల కార్యక్రమాలు వాటికి తోడ్పడే గ్రాంటులు ఆర్థిక సదుపాయాలు ప్రోత్సాహకాల గురించి సమాచారాన్ని అంతా ఒకేచోట కేంద్రీకరించడం మరియు పరిశోధన సమాచారం ఫలితాలను వ్యవస్థలోని వివిధ వర్గాల మధ్య పరస్పరం పంచుకునేలా అందుబాటులో ఉంచడం దీని విధి. 3 సైన్స్ ఫ్రేమ్వర్క్ను తెరవడం దేశంలోని ప్రతి ఒక్కరికి మరియు భారతీయ స్టీఏ పర్యావరణ వ్యవస్థతో సమాన భాగస్వామ్య ప్రాతిపదికన నిమగ్నమై ఉన్న ప్రతి ఒక్కరికి శాస్త్రీయ డేటా సమాచారం జ్ఞానం మరియు వనరులకు ప్రాప్యతను అందించడానికి భవిష్యత్ కనిపించే అన్నింటినీ చుట్టుముట్టే ఓపెన్ సైన్స్ ఫ్రేమ్వర్క్ నిర్మించబడుతుంది. 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ పేరిట ప్రపంచవ్యాప్తంగా గల శాస్త్ర సాంకేతిక నవకల్పనల సంబంధిత సమాచారాన్ని వనరులను రిసోర్సెస్ లైక్ జర్నల్స్ రీసెర్చ్ పేపర్ ఎక్సెట్రా మరియు దేశీయ పరిశోధనల పరిశోధక విద్యార్థులకు శాస్త్రవేత్తలకు సామాన్యులకు ఔత్సాహికులకు అందుబాటులో ఉంచడం. పబ్లిక్లీ స్పాన్సర్డ్ బహిరంగంగా నిధులు సమకూర్చబడిన పరిశోధనల ఫలితాలు వివరాలు ప్రజందరికీ అందుబాటులో ఉండేలా ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్కైవ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టా పేరిట ఒక ఆన్లైన్ పోర్టలు ఏర్పాటు చేస్తారు. 4 స్టూ విద్యను మరింత కలుపుకొని పోవాలి. యాక్సెసిబిలిటీ సమస్యను పరిష్కరించడానికి మరియు అన్ని స్థాయిలలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి ని ఉపయోగించి ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్లు అభివృద్ధి చేయబడతాయి. బోధనాభ్యాస కేంద్రాలు టీచింగ్ లెర్నింగ్ సెంటర్స్ టీఎల్సీస్ అధ్యాపకులకు నైపుణ్యాన్ని పెంచడానికి స్థాపించబడతాయి. తద్వారా విద్య నాణ్యత మెరుగుపడుతుంది. కమ్యూనిటీ అవసరాలను పరిష్కరించడానికి ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలను ప్రోత్సహించడానికి ఎంగేజ్డ్ యూనివర్సిటీలు సృష్టించబడతాయి. 5 పెట్టుబడులను పెంచడం ఎస్టీఏ పర్యావరణ వ్యవస్థ యొక్క ఆర్థిక ప్రకృతి దృశ్యాన్ని విస్తరించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలలోని ప్రతి విభాగం మంత్రిత్వ శాఖ ప్రైవేట్ రంగ సంస్థలు మరియు స్టార్టప్లు ఎస్టీఏ కార్యకలాపాలను కొనసాగించడానికి కనీస బడ్జెట్తో ఎస్టీఏ యూనిట్ను ఏర్పాటు చేస్తాయి. ప్రతి రాష్ట్రం ప్రత్యేక బడ్జెట్ హెడ్ కింద సంబంధిత కార్యకలాపాల కోసం రాష్ట్ర కేటాయింపులో కొంత శాతాన్ని కేటాయిస్తుంది. ఆర్థిక ప్రోత్సాహకాలను పెంపొందించడం ద్వారా ఎస్టీఏ పెట్టుబడులు పెరగడం పరిశ్రమలకు ప్రత్యేకించి మధ్యస్థ చిన్న పరిశ్రమలకు మద్దతును పెంచడం ద్వారా ఆవిష్కరణ మద్దతు పథకాలు మరియు ఇతర సంబంధిత మార్గాల ద్వారా అవసరమైన ప్రాతిపదికన పరిశోధనను కొనసాగించడం కోసం పెంచబడతాయి. విస్తరించిన ఎస్టీఏ ఫైనాన్సింగ్ ల్యాండ్స్కేప్ యొక్క క్రమబద్ధమైన పాలనను నిర్ధారించడానికి ఎంచుకున్న వ్యూహాత్మక ప్రాంతాలలో ప్రత్యక్ష దీర్ఘకాలిక పెట్టుబడులలో పెట్టుబడి పెట్టడానికి కార్పస్ ఫండ్ను సులభతరం చేయడానికి ఎస్టీఏ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేయబడుతుంది. 6 అనువాద పరిశోధన మరియు ఆవిష్కరణల ప్రచారం గ్లోబల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా భారతదేశంలో అనువాద మరియు పునాది పరిశోధనలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో సరిపోయే జవాబుదారీ పరిశోధన పర్యావరణ వ్యవస్థను రూపొందించడం ఈ విధానం లక్ష్యం. సాంప్రదాయ నాలెడ్జ్ సిస్టమ్స్ టీకేస్ మరియు గ్రాస్రూట్ ఇన్నోవేషన్ను మొత్తం విద్య పరిశోధన మరియు ఆవిష్కరణ వ్యవస్థలో ఏకీకృతం చేయడానికి ఒక సంస్థాగత నిర్మాణం ఏర్పాటు చేయబడుతుంది. మేధో సంపత్తి హక్కు ఐపీఆర్ పేటెంట్ దాఖలు చేయడం లేదా ఉన్నత విద్యా సంస్థలు సహాయంతో ఏదైనా రకమైన చట్టపరమైన దావా కోసం గ్రాస్రూట్ ఇన్నోవేటర్లు రిజిస్ట్రేషన్ కోసం కూడా మద్దతు ఇస్తారు. 7 టెక్నాలజీ స్వావలంబన మరియు దేశీకరణ
సుస్థిరత మరియు సామాజిక ప్రయోజనం మరియు వనరుల వంటి జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా సాంకేతికత యొక్క స్వదేశీ అభివృద్ధి మరియు సాంకేతిక స్వదేశీకరణ యొక్క రెండు మార్గం విధానం అవలంబించబడుతుంది మరియు వాటిపై దృష్టి పెట్టబడుతుంది. ఈ అభివృద్ధిని సులభతరం చేయడానికి సాంకేతిక మద్దతు ఫ్రేమ్వర్క్ సృష్టించబడుతుంది. వివిధ వ్యూహాత్మక విభాగాలను అనుసంధానించే లింగా పనిచేయడానికి వ్యూహాత్మక సాంకేతిక బోర్డు ఎస్టీబీ ఏర్పాటు చేయబడుతుంది. 8 చేరిక స్టిప్ యొక్క అంతర్భాగం ఇన్క్లూసివిటీ ఆన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ స్టిప్. ఒక సంస్థాగత యంత్రాంగం అభివృద్ధికి దారితీసేలో అన్ని రకాల వివక్ష, మినహాయింపులు మరియు అసమానతలను పరిష్కరించడానికి భారతదేశ కేంద్రీకృత ఈక్విటీ ఇన్క్లూజన్ ఈఐ చార్టర్ అభివృద్ధి చేయబడుతుంది. గ్రామీణ మారుమూల ప్రాంతాల అభ్యర్థులు, అట్టడుగు వర్గాలు, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలు మరియు దివ్యాంగులతో సహా వికలాంగులైన వ్యక్తులతో పాటు మహిళలకు సమాన అవకాశాల ద్వారా సమ్మిళిత సంస్కృతి సులభతరం చేయబడుతుంది. 9 దౌత్యం కొరకు శాస్త్ర సాంకేతిక విధానం. ఫెలోషిప్లు, ఇంటర్న్షిప్ల పథకాలు మరియు వివిధ మంత్రిత్వ శాఖల్లో విస్తృతంగా ప్రచారం చేయబడిన పరిశోధన అవకాశాల ద్వారా ఉత్తమ ప్రతిభను స్వదేశానికి తిరిగి ఆకర్షించడం ద్వారా డయాస్పోరాతో నిశ్చితార్థం తీవ్రతరం అవుతుంది. రిమోట్ సహకారం కోసం కూడా తగిన సులభతర ఛానెళ్లు సృష్టించబడతాయి. భారతీయ సైంటిఫిక్ డయాస్పోరా కోసం ప్రత్యేకంగా ఎంగేజ్మెంట్ పోర్టల్ సృష్టించబడుతుంది. ఎస్టీ ఫర్ డిప్లొమసీ అనేది ఎస్టీ కోసం డిప్లొమసీతో అనుబంధించబడుతుంది. 10 ఎస్టీఏ పాలసీ ఇన్స్టిట్యూట్. ఎస్టీఏ పాలసీ గవర్నెన్స్ యొక్క అన్ని అంశాలను అందించడానికి మరియు సంస్థాగతమైన పాలనా యంత్రాంగాలకు జ్ఞాన మద్దతును అందించడానికి ఒక బలమైన ఇంటరాపరబుల్ ఎస్టీఏ మెటాడేటా ఆర్కిటెక్చర్ను నిర్మించడానికి మరియు నిర్వహించడానికి ఎస్టీఏ పాలసీ ఇన్స్టిట్యూట్ స్థాపించబడుతుంది. ఇది జాతీయంగా మరియు అంతర్జాతీయంగా సంబంధిత ఎస్టీఏ విధాన పరిశోధనను నిర్వహిస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది మరియు జాతీయ, ఉపజాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో సైన్స్ సలహా యంత్రాంగాన్ని బలోపేతం చేస్తుంది. ఇది శిక్షణ మరియు ఫెలోషిప్ల ద్వారా ఎస్టీఏ పాలసీ కోసం దీర్ఘకాలిక సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను అభివృద్ధి చేస్తుంది. నిరంతర పర్యవేక్షణ మరియు సకాలంలో మూల్యాంకన విధానాలతో పాటు ఎస్టీఏ విధానం మరియు కార్యక్రమాల కోసం అమలు వ్యూహం మరియు రోడ్ మ్యాప్ రూపొందించబడుతుంది. ఈ లక్ష్యాల సాధన కోసం పరిశోధనలలో నిరంతర ప్రగతిని పర్యవేక్షించడం కోసం ఒక ఎస్టీఏ పాలసీను ఏర్పాటు చేయడం. ప్రశ్న 1 పాలసీల యొక్క ప్రధాన దృష్టి ఏమిటి? 1958 సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ ఎస్పీఆర్ లక్ష్యం సైంటిఫిక్ టెంపర్ మరియు కెపాసిటీ బిల్డింగ్. 2 సాంకేతిక విధాన ప్రకటన టీపీఎస్ 1983 లక్ష్యం సాంకేతిక యోగ్యత మరియు స్వావలంబన. 3 సైన్స్ టెక్నాలజీ పాలసీ ఎస్టీపీ 2003 లక్ష్యం R&Dలో పెట్టుబడులు పెంచడం. 4 సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ స్టిప్ 2013 లక్ష్యం ప్రజల ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ ఇంక్లూసివ్ వేగవంతమైన, స్థిరమైన మరియు సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యొక్క ప్రయోజనాలను జాతీయ అభివృద్ధికి మరియు స్థిరమైన మరియు మరింత సమ్మిళిత వృద్ధికి తీసుకురావడం దీని లక్ష్యం. ప్రశ్న 2 డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డీస్టీ కి సంబంధించి కింది వాటిలో సరైనది కాదు. ఏ డీస్టీ యొక్క పునాది 1971లో వేయబడింది. బి ఇది యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఎన్ఎస్ఎఫ్ మోడల్ ఆధారంగా రూపొందించబడింది. సి ఇది విధానాలను అభివృద్ధి చేస్తుంది మరియు ఇతర దేశాలతో శాస్త్రీయ సహకారాన్ని సమన్వయం చేస్తుంది. డి ఇది శాస్త్రీయ పరిశోధన మరియు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వదు. సమాధానం డి. వివరణ చూడండి. ఇది నిధులను అందిస్తుంది, విధానాలను అభివృద్ధి చేస్తుంది మరియు ఇతర దేశాలతో శాస్త్రీయ సహకారాన్ని సమన్వయం చేస్తుంది.
ఇది హైస్కూల్ నుండి కళాశాల వరకు వాటాదారులు, పిహెచ్డి మరియు పోస్ట్ డాక్ విద్యార్థులు, యువ శాస్త్రవేత్తలు, స్టార్టప్లు మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో నిమగ్నమైన ప్రభుత్వేతర సంస్థలు, ఎన్జిఓలు కలిగి ఉన్న అధిక పంపిణీ వ్యవస్థతో పనిచేస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు మరియు శాస్త్రీయ సంస్థలకు అధికారం ఇస్తుంది. కాబట్టి ఎంపిక డి సరైన సమాధానం. ప్రశ్న 3 ప్రైమ్ మినిస్టర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ (PMSTEC) కి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. PMSTEC సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ మరియు పర్యవేక్షణ అమలుకు సంబంధించిన అన్ని విషయాలపై ప్రధానమంత్రికి సలహా ఇస్తుంది. 2. PMSTEC యొక్క 21 మంది సభ్యుల కమిటీకి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అధ్యక్షత వహిస్తారు. 3. PMSTEC PM మరియు క్యాబినెట్ యొక్క సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ (SAC) ని భర్తీ చేసింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? A 1 మరియు 2 మాత్రమే, B 2 మరియు 3 మాత్రమే, C 1 మరియు 3 మాత్రమే, D 1, 2 మరియు 3. సమాధానం సి. వివరణ చూడండి. PMSTEC సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అడ్వైజరీ కమిటీ ఆగస్టు 2018లో ఎస్టీ మరియు ఇన్నోవేషన్కు సంబంధించిన అన్ని విషయాలపై ప్రధానమంత్రికి సలహా ఇవ్వడానికి, అలాగే అమలును పర్యవేక్షించడానికి ఏర్పాటు చేయబడింది. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది. ఇది 21 మంది సభ్యుల కమిటీ, ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె. విజయ్ రాఘవన్ అధ్యక్షతన ఉంది. కాబట్టి స్టేట్మెంట్ 2 తప్పు. PMSTEC PM మరియు క్యాబినెట్ యొక్క సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ (SAC) స్థానంలో వచ్చింది. కాబట్టి స్టేట్మెంట్ 3 సరైనది. కాబట్టి ఎంపిక సి సరైన సమాధానం. ప్రశ్న 4. న్యూ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003 యొక్క లక్ష్యం కింది వాటిని పరిగణించండి మరియు ఇవ్వబడిన కోడ్ల సహాయంతో సరిగ్గా పేర్కొనబడిన చెప్పబడిన స్థితి. 1. ఇప్పటికే ఉన్న భౌతిక మరియు జ్ఞాన వనరుల యొక్క సరైన వినియోగం. 2. వినూత్న సాంకేతికతల అభివృద్ధి. 3. తగ్గించడం మరియు నిర్వహణ కోసం సిస్టమ్ మరియు సాంకేతికతల అభివృద్ధి సహజ ప్రమాదాలు. 4. మేధో సంపత్తి నిర్వహణ. A.1 మరియు 2 మాత్రమే, B 1, 2 మరియు 3 మాత్రమే, C 1, 3 మరియు 4 మాత్రమే, D 4. పరిష్కారం సరైన ఎంపిక డి 4 సరైనవి. ప్రశ్న 5. సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ (STA) విధానం 2013 లక్ష్యం శ్రీస్తి భారతదేశం కోసం హై టెక్నాలజీ లీడ్ పాత్ కోసం సైన్స్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సిస్టమ్. కింది వాటిలో పాలసీ లక్షణం కానిది ఏది? ఏ ఇది పరిశోధన మరియు అభివృద్ధిలో స్థూల వ్యయాన్ని GAD ప్రస్తుతలో 1% నుండి 2కి పెంచాలని ఆకాంక్షిస్తోంది. బి ఆవిష్కరణల సౌలభ్యం, లభ్యత మరియు స్థోమత పెరగడం, ముఖ్యంగా మహిళలు, సమాజంలోని వికలాంగులు మరియు వెనుకబడిన వర్గాలకు. సి ప్రభుత్వ పరిశోధనా సంస్థలు మరియు విశ్వవిద్యాలయాల సామర్థ్యాన్ని పెంచడం మరియు పరిశోధన మరియు ఆవిష్కరణలలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని విప్లవాన్ని సాధించడానికి ఉన్నత విద్యలో పరిశోధనలను బలోపేతం చేయడంపై ప్రధాన దృష్టి ఉంది. డి 2020 నాటికి మొదటి 5 ప్రపంచ శాస్త్రీయ శక్తులలో భారతదేశాన్ని నిలబెట్టడం. పరిష్కారం సరైన ఎంపిక సి. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు మరియు విశ్వవిద్యాలయాల సామర్థ్యాన్ని పెంచడం మరియు పరిశోధన మరియు ఆవిష్కరణలలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని విప్లవాన్ని సాధించడానికి ఉన్నత విద్యలో పరిశోధనలను బలోపేతం చేయడంపై ప్రధాన దృష్టి ఉంది. ప్రశ్న 6. స్టిప్ 2020కి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. ఇది భారతదేశపు మొట్టమొదటి సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ స్టిప్. 2. స్టిప్ 2020 సూత్రీకరణ ప్రక్రియకు 6 నెలల సమయం పడుతుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు,
సమాధానం బి. వివరణ చూడండి. ఇది భారతదేశం యొక్క 5వ స్టెప్ అవుతుంది మరియు కోవిడ్కి దేశం మరియు ప్రపంచం యొక్క ప్రతిస్పందనలో కీలకమైన దశలో అభివృద్ధి చేయబడుతోంది. కాబట్టి స్టేట్మెంట్ 1 తప్పు. స్టెప్ 2020 సూత్రీకరణ ప్రక్రియ 6 నెలల పాటు కొనసాగుతుంది మరియు 4 ఇంటర్కనెక్టెడ్ ట్రాక్లుగా విభజించబడింది. కాబట్టి స్టేట్మెంట్ 2 సరైనది. కాబట్టి ఎంపిక బి సరైన సమాధానం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @Naresh Academy 5509.